నమస్తే, నేను మీ జబర్దస్త్ వినోద్. మీరు ఎంతగానో ఆదరించవచ్చు మీ వినోద్ని. నేను ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే, తులకరి వాన జల్లులు కురిసే వేళ, ప్రకృతి అందంగా మారేటటువంటి శుభవేళ, మన మృగశిర కార్తె ప్రవేశిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ జూన్ 8వ తారీఖు నుండి జూన్ 21వ తారీఖు వరకు మృగశిర కార్తె నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క మృగశిర కార్తె గడిచేటటువంటి రోజుల్లో ఎవరైతే ఇంటిలి పాది రొయ్యలు అలాగే చేపలు ఆస్వాదిస్తారో వారి యొక్క సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారనేది మన పూర్వీకులు చెప్పినటువంటి నానుడి అండి. సో ఈ యొక్క మృగశిర కార్తె యొక్క ప్రత్యేకత, మన సాంప్రదాయబద్ధమైన విషయం, పూర్వీకులు చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మృగశిర కార్తె రోజుల్లో ఎవరైతే చేపలు మరియు రొయ్యలు భుజిస్తారో వారి యొక్క సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఈ యొక్క విషయాన్ని మరొకసారి మనందరికీ గుర్తు చేస్తూ, మన తెలుగు సాంప్రదాయాన్ని మనందరికీ కూడా మరొకసారి తెలిసేలాగా చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి మన అక్వా రైతు సంఘం అధ్యక్షులైనటువంటి గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన పిలుపు మేరకు ఈ యొక్క మృగశిర కార్తెలో మనందరం కూడా అర్థం చేసుకుని, మన ఊరు మాత్రమే కాదండి, రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మృగశిర కార్తెలో మీ యొక్క ఇంటిలో పాది చేపలు అలాగే రొయ్యలు వండుకొని తిని ఈ యొక్క సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ, నేను మీ జబర్దస్త్ వినోద్. మర్చిపోకండి, ఈ మృగశిర కార్తె జూన్ 8 నుంచి 21 వరకు నడుస్తుంది. ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. మన పూర్వ సాంప్రదాయాన్ని, మన తెలుగు సాంప్రదాయాన్ని పాటిద్దాం, గౌరవిద్దాం. థ్యాంక్ యూ.